నమస్కారం. వెల్కమ్ టు వందే వేద విజ్ఞాన వైద్య విధానం. ఈరోజు మనం విశ్వవసునామ సంవత్సర ఉగాది పర్వదినం రోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అందరూ కూడా. అయితే ఉగాది పచ్చడి 6 రుచులతో ఎందుకుంది? 6 రుచులతో 6 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా మనకి ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనందరూ తెలుసు కదా, ప్రతి వారంలో ఒక్కొక్క రోజుకి ఒక అధిపతి దైవం ఏ విధంగా అయితే ఉంటారో మన శరీరంలో ప్రతి ఆర్గాన్ వ్యవస్థకి కూడా ఒక అధిపతి టేస్ట్ అనేది ఉంటుంది, రుచి. సో ఆ 6 రుచులే తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం. ఎందుకు ఈ 6 రుచులనే మనం ఉగాది పచ్చడిలో తీసుకోవాలి? శాస్త్ర ప్రమాణంగా ఈ 6 రుచులు ఒక్కొక్క వ్యవస్థని ఇంపాక్ట్ చేసేటువంటి శక్తి కలిగి ఉన్నాయి. సపోజ్ చేదు అనేది రేగి వ్యవస్థని, వగరు అనేది హృదయ వ్యవస్థని, తీపి అనేది జీర్ణ వ్యవస్థని, కారం అనేది శ్వాస వ్యవస్థని, ఉప్పు మూత్ర వ్యవస్థని, పులుపు అనేది లివర్ మరియు హార్మోన్ వ్యవస్థని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఇవి కనుక ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నట్టయితే మన శరీరంలో రుగ్మతలు అంటే డిజార్డర్స్ అనేవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానిని సింబాలిక్ గా తెలియజేసుకునేందుకు, పాటించేందుకే మన మహర్షులు వేద సంస్కృతిలోనే శాస్త్ర ప్రమాణంగా తెలియజేయడం అనేది. సో దీని గురించి మరెన్నో విషయాల్ని మనం 6 రుచులతో 6 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండడం అనే ఈ సిరీస్ ని ఉగాది నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో దీని గురించి మరెన్నో విలువైన విషయాల గురించి తెలుసుకోవడం కోసం స్టే ట్యూన్ టు. థ్యాంక్ యూ సో మచ్.